హలో ఫ్రెండ్స్, చామంతి ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ పెడుతున్నాను, చాలా బాగా వచ్చినాయి. కొన్ని బ్లూ కలర్ కూడా కోస్తున్నాను, సింక్ ఫ్లవర్స్. కొన్ని కనకాంబరాల ప్లాంట్స్ పెడుతున్నాను, సీడ్ నుంచి పెట్టాను. అవి సీడ్ నుంచి పెట్టినవి ఫ్లవర్స్ లేట్గా వస్తున్నాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫ్లవర్స్ వచ్చేటప్పుడు వాటి కొమ్మలు తీసి పెడితే త్వరగా వచ్చేస్తున్నాయి, కానీ ఇప్పుడు పెట్టినవి వర్షాలు అప్పుడు పెడితే బాగా సెట్ అవుతాయి. సాయిల్ కూడా బాగా లూజ్గా ఉండాలి, లేకపోతే రావు కొమ్మలు, ఏ కొమ్మలు పెట్టినా సరే. ఇక్కడ ఈ బౌల్లో పెడుతున్నాను. ఇలా వాటర్లో పెడితే త్వరగా వడిలిపోవు. ఈ సింక్ ఫ్లవర్స్ త్వరగా వడిలిపోతాయి బయట పెట్టేస్తే. ఇవి కొన్ని ఫ్లవర్ సీడ్స్. ఈ ఫ్లవర్ సీడ్స్ ఇవి. ఈ ఫ్లవర్స్ చెట్టుకే రాలిపోవాలి, ఆ రెక్కలు చెట్టుకి రాలిపోయినాక ఇవి వచ్చినాయి కలెక్ట్ చేశాను. ఆ ఫ్లవర్ రాలిపోయినాక ఇలా ఉన్నప్పుడు కోసేయాలి. మొగ్గల్లా ఉన్నాయి ఇవి, కానీ ఇవే సీడ్స్. ఇది కూడా ఈవినింగ్ టైంలో వచ్చే ఫ్లవర్ సీడు. ఆ సీడ్స్ అలా నేను 2-3 డేస్ నీడలో పెడితే చాలా బాగా వస్తాయి. ఫ్లవర్లా బాగా విప్పుతాయి, బ్లాక్గా వచ్చేస్తే రౌండ్గా సీడ్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మొగ్గల్లా ఉన్నాయి కదా, ఇందుగో ఇక్కడ ఉంది ఆ ప్లాంటు, ఇదేను, ఇది కూడాను. ఈ సీడ్స్ వేస్తే ఈ సీడ్స్ కొన్ని రోజులకి బ్లాక్గా వస్తాయి. ఈ సీడ్ వేస్తే ఈ ప్లాంట్ వచ్చింది, ఫ్లవర్ ప్లాంటు. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఈ మొక్కలు నేను సీడ్స్ నుంచి పెట్టాను. సీడ్ నుంచి వస్తే ఫ్లవర్స్ చాలా లేట్గా వస్తున్నాయి. ఇలా స్లీపింగ్ లైన్లో పెట్టేస్తే మొక్క ఎక్కువ స్టెమ్స్ వస్తాయి. ముదురాకులన్నీ లాగేస్తున్నాను. కొంచెం పెద్ద మొక్క అయితే స్లీపింగ్ లైన్లో పెడితే ఎక్కువగా వస్తాయి, బాగా వస్తాయి. చిన్న మొక్కలు అయితే కొంచెం స్టాండింగ్ లైన్లోనే పెట్టుకుంటాను. ఇక్కడ కూడా నేను సీడ్ నుంచే పెట్టాను, అందుకే ఇంకొంచెం టైం పడతాయి. ఫ్లవర్స్ కంపల్సరీగా వస్తాయి. కొంచెం మొక్క ఎదిగినాక నేను పైన టిప్ తీసేసాను, చిగురు సైడ్కి వచ్చినాయి కొన్ని బ్రాంచెస్. చెట్టు కూడా బుషీగా వచ్చింది. ఇలా కింద లీవ్స్ నేను ఎప్పుడెప్పుడే తీసేస్తూ ఉంటాను. వీటికి త్వరగా ఫంగస్ కూడా రాదు కింద లీవ్స్ లేకపోతే. మొక్కలకి హెయిర్ కూడా బాగా వెళ్తుంది. మట్టిలో ఏమైనా పురుగులున్నా వీటికి త్వరగా ఎక్కకుండా ఉంటాయని నేను ఎప్పటికప్పుడు అలా తీసేసుకుని నీట్గా పెడతాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని మిర్చీలు వచ్చినాయి, కోసేస్తున్నాను. ఇంకెక్కడ ఇటువైపు కొన్ని ఉన్నాయి. ఈ ప్లాంట్ బాగా హైట్ వెళ్ళింది. ఇవి నేను కొన్ని ఎండుమిర్చి సీడ్స్ తుంపేసి వేసేసాను. ఎండుమిర్చి తుంపి ఇంత బాగా హైట్ వెళ్ళింది. నారు కొనలేదు, ఇది చాలా టైమ్స్ కోసాను. కరివేపాకు ప్లాంట్ కొంచెం హైట్ అయింది. ఆ కరివేపాకు ప్లాంట్ ఎందుకనో బాగా హైట్ రావట్లేదు. కట్ చేస్తే బాగా వస్తుందని అప్పుడప్పుడు కట్ చేస్తూనే ఉన్నాను. కొంచెం హైట్ వచ్చింది. టెర్రస్ పైన కూడా ఒకటి ఉంది కరివేపాకు ప్లాంటు. అది చాలా 2 అంగుళాలు చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నాను. అది మట్టికి మంచి హైట్ వచ్చింది. ఇప్పుడు దానికి ఎప్పటికప్పుడే నేను మట్టి మార్చేస్తూ ఉంటాను. మట్టి లూజ్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా పెడుతూ ఉంటా వర్షాలప్పుడు. కొంచెం హైట్ వెళ్ళింది. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి, మిర్చీలు కోస్తున్నాను. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు పెడుతున్నాను పారిజాతం ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ప్లాంటు కొన్ని నార్లు పోసాను. ఇక్కడ ఒక వైట్ సింక్ ఫ్లవర్ ఉంది, ఇంకోటి కోస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చింది ఇటు. ఇక్కడ చిన్న తాడు నేను ఇలా సపోర్ట్ ఇచ్చాను, క్రీపర్ ప్లాంట్ కదా,
దీనికి వేసి కట్టేశాను. చిన్న డబ్బాలో అయినా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. మొక్కలంటే ఇష్టం ఉంటే చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టుకోవచ్చు. మనీ ప్లాంటు నేను చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను వాటర్లో. మనీ ప్లాంట్ మొక్క గోధుమ గడ్డి కోసేసినాక మళ్ళీ ఉంచేసే వస్తుంది. ఈ గ్లాస్లో చిన్న ప్లాంట్, చిన్న మండ తెచ్చి పెట్టాను నేను. మనీ ప్లాంట్ అక్కడ కనుపు వరకు ఇరగదీసి పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో రూట్స్ వాటర్లో పెట్టేస్తే వైట్గా. నేను 2-3 డేస్కి వాటర్ ఎప్పుడు మార్చుకుని పెట్టుకుంటూ ఉంటాను. అవే వాటర్ ఉంచితే రావు సరిగా రూట్స్. ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పోసి పెడుతూ ఉంటాను. ఇంత బాగా వచ్చింది. ఇక్కడ బ్లూ సన్ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. 2 వచ్చినాయి. చాలా చిన్న మొక్కలు. ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, కోస్తున్నాను. ఇందులో నార్లు పోసుకున్నాను కదా, స్టార్ట్ అయినాయి. ఇది ఓన్లీ నార్లకే నేను సపరేట్గా పెట్టుకున్నాను. సాయిల్ బాగా కలుపుకొని పెట్టాను, అందుకే దానిలో బాగా వస్తున్నాయి. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. పాలకూర ఇది సీడ్ పడి వచ్చింది, నేను పెట్టకుండా. చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పారిజాతం ఫ్లవర్స్ వస్తాయి. చాలా బాగున్నాయి పారిజాతం ఫ్లవర్స్. ఎప్పుడూ రావు ఇవి, సీజన్ అప్పుడే వస్తాయి. ఎంత బాగున్నాయో ఇవిగోండి. ఈ ఫ్లవర్స్ రాలిపోయినాక చిన్న చిన్న క్యాప్స్ లాగా ఉన్నాయి, అవి కూడా క్యాప్స్ లాగా రాలుతూ ఉంటాయి. వీటికి సీడ్ కూడా వస్తాయి. సీడ్ పెట్టిన మొక్కలు వస్తాయి, కానీ సీడ్ నుంచి వస్తే ఫ్లవర్స్ చాలా లేట్గా వస్తాయి. కొన్ని కొమ్మలు పెట్టుకుంటే కుండీల్లో కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఒకే చోట ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. నేను ఇలా టచ్ చేస్తేనే నా హ్యాండ్లో ఇలా పడిపోతూ ఉన్నాయి, రాలుతున్నాయి. చూడండి ఎంత బాగా పడిందో. ఈ ఫ్లవర్స్ చెట్టు నుంచి కొయ్యకూడదు, ఇవి నేల మీద పడినప్పుడే తీసుకోవాలి ఫ్లవర్స్. మట్టి ఏమైనా ఉంటే కొన్ని వాటర్లో కడిగేసి యూజ్ చేస్తాను నేను. చూడండి ఇలా హ్యాండ్ పెట్టాను నేను కొయ్యకుండా. ఫ్లవర్స్ చాలా రాలినాయి నా హ్యాండ్లో. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే